మరోసారి నెల్లూరు జిల్లా పర్యటనకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నెల 31వ తేదీన. ఇప్పటికే వరుస జగన్ పర్యటనలు మనం చూసాం. మామిడి రైతుల సందర్భంగా వచ్చిన జన సంద్రం చూడొచ్చు. పొదిల్లో పొగాకు రైతులకు సందర్భంగా వచ్చిన జనాలని మనం చూడొచ్చు. అలాగే సత్తెనపల్లిలో జరిగిన కార్యకర్త మరణాంతరం తర్వాత ఆ ఇంటికి పోయినప్పుడు వచ్చిన జనాల్ని మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టిన పొలాల వెంట గుట్టల వెంట బైకులతోనూ నడుచుకుంటూ గోడలు దూకి ఏ విధంగా జనాలు జగన్ రాకని ఆహ్వానించారో, జగన్ కోసం ఎదురు చూశారో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అదే తరహాలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టిన పరిస్థితులు కూడా మనం మర్చిపోకూడదు. అయితే 31వ తారీఖున నెల్లూరుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యం, దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. ఆయన అక్కడ పలకరించడానికి అక్కడికి రాబోతున్నారు. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీకి సంబంధించిన నేతలు ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి పూర్తిగా నాశనం చేసిన నేపథ్యంలో వాళ్ళింటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డిని తన తల్లిని పలకరించే అవకాశం ఉంటుంది. ఆ రోజు మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సత్యమణి ఆ రోజు ఇంట్లో ఉన్నింది. ఇంట్లో ఉన్న సమయంలోనే టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడ దాడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ సందర్భంలో తల్లిని ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పలకరించాలనేది జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అంటే నెల్లూరు రూరల్లో ఒక ప్రయత్నం, నెల్లూరు టౌన్లోకి ఒక ప్రయత్నం జరిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో యాక్చువల్గా 27వ తారీఖున నిన్న ఒక నోటీస్ ఇచ్చారు. మొదటి నోటీసులో పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి కేవలం 3 వాహనాలు మాత్రమే వెళ్ళాలి. హెలిప్యాడ్ దగ్గరికి 3 వాహనాల్లోనే జగన్ రావాలి. అక్కడ కూడా కేవలం 10 మంది మాత్రమే రావాలి. ఆ 10 మంది మాత్రమే వెళ్ళి ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించాలి. రెండోది, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి ఎవరిని అనుమతి లేదు, ఏ ఒక్క నాయకుడికి అనుమతి లేదు, ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అని ఒక నోటీస్ని 27వ తారీఖున నిన్న పోలీసులు వైసీపీ నేతలకు ఇచ్చారు. అయితే నిన్న పోలీసులు ఇచ్చిన నోటీస్ని నెల్లూరు టౌన్ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి దాన్ని తిరస్కరించారు. ఇది నా వల్ల కాదు, నేను ఇంత కట్టడి మా వల్ల చేయలేమని చెప్పి ఆయన దాన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో ఈరోజు మరి కాసేపటి క్రితం మరోసారి పోలీసులు ఇంకో నోటీసులు ఇచ్చారు. 15 వాహనాలకి అనుమతిస్తాం, 10 మంది మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్ దగ్గరికి 10 మంది నేతలే వెళ్ళాలి. అక్కడి నుంచి ఫస్ట్ జైలుకి వెళ్ళేటప్పుడు కాకానిని పరామర్శించేందుకు జగన్ జైలుకి వెళ్తే అక్కడ 10 మంది ఉండాలి. నెల్లూరు టౌన్లో ఉన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి హౌస్ ఉందో అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ఇది మీరు చేయాలని చెబుతూనే మరోవైపు మీ దగ్గరికి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో 15 వాహనాలు, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇస్తూనే 25 మందికి కలిపి ఒక వాలంటీర్ నియమించాలి. ఆ 25 మందికి అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినా ఆ వాలంటీరే బాధ్యత. అట్లా కొన్ని నిబంధనల్ని పోలీస్ శాఖ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నెల్లూరు వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, తర్వాత ఆనవ్ విజయ, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళు ఒకటే చాలా క్లియర్గా చెప్తున్నారు, గతంలో జరిగిన పర్యటనలు ఇటీవల కాలంలో జగన్ పర్యటిస్తున్న రైతుల పరామర్శలు కావచ్చు, వివిధ కారణాలలో వివిధ ఊర్లకి వెళ్తున్నప్పుడు వస్తున్న జనాల్ని మేము ఎవ్వరం కూడా మొబిలైజ్ చేసిన పరిస్థితి లేదు, మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి. అసలు పోలీసులు ఇటువంటి 3 రావాలి, 10 మంది రావాలి, 12 మంది రావాలి అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జన ఆకర్షణ ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎంతమంది వస్తారో మాకే లెక్క తెలీదు. మేము ఎవరిని పిలిచేది లేదు, ఎవరిని మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆయన్ని చూడడానికి, ఆయన మీద అభిమానంతో జనాలు వేల మందిగా ఆడికి వస్తున్నప్పుడు దాన్ని మేము ఎలా కట్టడి చేయగలం? ఇటువంటి పరిస్థితులు ఎందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా
పెడతారు. ఒకవేళ నిజంగానే మీరు కేసులు కట్టాలనుకుంటే కట్టుకోండి, అంతకంటే మేము చేయగలిగింది ఏమి లేదు, మేము కేసులకు ఇంకోటి దానికో భయపడేది లేదు అని చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. వైసీపీ నేతలు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరు పోలీసులు అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వచ్చే పర్యటన అయితే జరుగుతుంది. నెల్లూరుకి మొదట ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు జైల్లో, అక్కడి నుంచి నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. అక్కడ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు అనేది వైసీపీ నేతలు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మేము ఎవరితో మొబిలైజేషన్ చేయటం లేదు. గతంలో కూడా మీరు చాలా పర్యటనలో పోలీసులు కానీ పూర్తిగా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు నిర్మించారు, ఎక్కడికక్కడ ఆటోలని కనీసం ఆటోలో వచ్చే వాళ్ళని కూడా ఆపారు, బస్సుల్లో వచ్చే వాళ్ళని కూడా మీరు ఆపే ప్రయత్నం జరిగిన జన సంద్రోహం ఎలా వచ్చిందో మీ అందరికీ చూశారు. కాబట్టి మా చేతిలో ఏం లేదు, మీరు మీ కట్టడి మీరు చేసుకోండి. మా నాయకుడికి మేము స్వాగతం చేయాలనుకున్నా మా నాయకుడు వస్తున్నాడు, పలకరిస్తాడు. మా నాయకుడితో పాటు ఎంత వేల మంది వస్తారో మేము చెప్పే పరిస్థితులు లేవు. దాన్ని ఎవరు ఆపలేరు, మీరు ఆపలేరు, మేము ఆపలేమని చెప్పేది చాలా క్లియర్గా చెప్తున్న నేపథ్యంలో అంటే ఇప్పటికే కొన్ని పర్యటనలో జరుగుతున్న సందర్భాల్లో పోలీసులు చాలా వరకు ఇప్పుడు సతెనపల్లికి సంబంధించిన కేసులో అక్కడ అంబటి రాంబాబు తర్వాత ఇతర నేతలు రజనీ ఇటువంటి నేతలందరి మీద కూడా కేసులు కట్టారు. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పేరునాన్న లాంటి వ్యక్తులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్న పరిస్థితి, వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారు. గతంలో పొదిలి సందర్భంలో జరిగిన కేసుల్లో కూడా అటువంటి సందర్భాల్లో కూడా అక్కడ కూడా కొంతమంది మీద కేసులు కట్టారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు రేపు నెల్లూరులో జరిగిన ఈ 31వ తారీఖున జగన్ వచ్చి పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత పోలీసులు కేసులు ఏం పెడతారో అనేది ఒక టెన్షన్ ఒకటి. మరోవైపు ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు మారే పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా కొంత కాంగ్రెస్కి ఆ తర్వాత వైసీపీకి పట్టున్న జిల్లా. అయితే 2024 ఎలక్షన్స్లో మాత్రం కంప్లీట్గా ఈసారి తెలుగుదేశం పసుమయంగా మారింది. అక్కడ పూర్తిగా కూడా అన్ని సీట్లు కూడా తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం గెలుచుకున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందులో ఈ టయానికి జగన్మోహన్ రెడ్డి 31వ తారీఖు ఉదయాన్నే అక్కడికి చేరుకునే టయానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు అక్కడ వైసీపీ కావచ్చు, పోలీసులు ఎటువంటి ఇబ్బందులు పెడతారు. ఇప్పటికే చాలా వరకు కూడా గతంలో కూడా పోలీసులు చాలామంది నాయకుల్ని బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేసినా వాళ్ళు తిరిగి బయటికి వచ్చిన పరిస్థితి. జగన్ వచ్చే టైంకి అది జనసంద్రోహం ఎలా వస్తుందో మనం అందరం కూడా చూసాం ఇప్పుడు దాకా. సో అటువంటి సమయంలో ఎలా నిలుపుదల జరిగింది నెల్లూరు జిల్లా పోలీసులకి జగన్ పర్యటన మాత్రం ఒక పెద్ద టాస్క్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న నోటీసులకి, వాళ్ళు ఇస్తున్న అనుమతులకి, అక్కడ జరిగే పరిస్థితికి టోటల్ డిఫరెంట్గా కనబడుతుంది. చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అందులో నెల్లూరు జిల్లాలో కాస్త వైసీపీకి బలమైన పట్టు కూడా ఉన్న నేపథ్యంలో, చాలా బలమైన పట్టు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాక కోసం డెఫినెట్గా ఆ జిల్లాలో మొత్తం మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఆయన నెల్లూరు చేరుకునే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎలా ఈ జనాభాని అడ్డుకుంటారో కూడా వేచి చూడాలి. అయితే నిబంధనలను మాత్రం చాలా గట్టిగా పెడుతున్నారు. ఎక్కడా లేని నిబంధనల్ని పోలీసులు నెల్లూరు ఎస్పీ నిబంధనలు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీరు మా నోటీసులో ఉండాల్సిందే, లేకపోతే మీ మీద కేసులు కడతామని చెప్పి చెప్తున్నారు. మరి అటువంటి సందర్భంలో ఈరోజు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము ఒకటే చెప్పారు, మేమైతే జన సమీకరణ చేయట్లేదు, జనాలు ఎంతమంది వస్తారా ఏంటది మా కంట్రోల్లో లేదు, అసలు మా చేతిలో లేదు, ఏ నియోజకవర్గానికి ఎంతమంది వస్తారో కూడా మాకు తెలియని పరిస్థితి. మేము కూడా ఆయనతో పాటు వెనుకుంటాం తప్పితే మేము అక్కడికి వచ్చే జనాల్ని ఆపే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అక్కడికి మొబిలైజ్ చేసే ప్రయత్నం కూడా మేము ఎవరూ చేయట్లేదు అనేది కారిమౌరి నాగేశ్వరరావు చాలా క్లియర్గా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం చంద్రశేఖర్ రెడ్డి కూడా ఒక మాట చెప్తున్నారు, నెల్లూరు ఇన్ఛార్జ్ ఒకటే మాట అన్నాడు ఆయన, అసలు జగన్ లాంటి వ్యక్తులు వస్తుంటే 10 మంది రండి 20 మంది రండి చెప్పడం ఏంటి, అసలు పోలీసులకి ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో జరిగేది జరుగుతుంది, దాంట్లో ఏం ఆలోచన లేదు, మీరు కేసులు కట్టుకుంటారా కట్టుకోండి, దానికి మేము కూడా సిద్ధమనే మాట చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి నందు, నెల్లూరు లాంటి జిల్లాలో జగన్ రాక, ఓటమి తర్వాత జగన్ రాక ఎటువంటి ఇష్యూ రాబోతుంది. గతంలో కూడా జగన్ పర్యటన నెల్లూరు ఎప్పుడు వచ్చడం కూడా, నెల్లూరు జిల్లాలో ఎప్పుడు వచ్చడం కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఓటమి తర్వాత 2024లో కంప్లీట్గా నెల్లూరు జిల్లా
10కి 10 స్థానాలు కోల్పోయిన తర్వాత మరి జగన్కు అదే ఆదరణ లభిస్తుందా లేదా అనేది కూడా వేసి చూడాలి. పోలీసులు ఎటువంటి జగన్కి గతంలో పోలీసులు రావాలనుకుంటే కూడా ఒక 15 రోజుల ముందే జగన్ నెల్లూరు పర్యటన వస్తామనుకున్నప్పుడు కూడా పోలీసులు కొంత ఇబ్బంది పెట్టారు. కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు కూడా జగన్ని అడుగు పెట్టని లాంటి వ్యక్తులు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు టీడీపీ నేతలు రేపు ఏ విధంగా స్పందించబోతున్నారు? వైసీపీ నేతలు ఈరోజు మాట్లాడిన తీరికి రేపు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వబోతున్నారా? టీడీపీ నేతలు జగన్ ఎలా నెల్లూరులో అడుగు పెడతారో చూస్తామని చెప్పబోతున్నారా? మీరు ఏం చేస్తే మేము దానికి డబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు ఏమన్నా చెప్పబోతున్నారా అనే అంశాన్ని చూడాలి. కొంత నెల్లూరు పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. వరుసగా 2 రోజులుగా కొంత హిట్గానే జరుగుతోంది నెల్లూరు రాజకీయాలు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజుల్లో నెల్లూరులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నందు అంటే కృష్ణమోహన్, ఇక్కడ ఒక అంశం ఖచ్చితంగా గతంలో మామిడి రైతుల కోసం ఆయన వెళ్ళినా, పొగాకు రైతుల కోసం వెళ్ళినా, మిర్చి రైతుల కోసం వెళ్ళినా సరే ఒక వర్షన్ వైసీపీ నుంచి కానీ చాలా మంది విశ్లేషకుల నుంచి వస్తుంది ఏంటంటే ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర ఖచ్చితంగా రైతులకు జరిగింది, కొంత ప్లస్ జరిగింది. ఇప్పుడు మామిడి రైతులకు రేటు పెరగడం కొంచెం, అలాగే మిర్చి రైతుల గురించేమో రేటు పెంచమని చెప్పేసి కేంద్రానికి లేఖలు రాసిందని టీడీపీ గవర్నమెంట్, ఇలా కొన్ని వర్షన్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ ఇక్కడ టోటల్లీ పర్సనల్ విజిట్ ఖచ్చితంగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినా సరే, లేదంటే కాకాని దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళ పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్తున్నారు. రైతుల కోసమో లేకపోతే ఇలా మనం ఈ కోణంలో చూడలేం. ఖచ్చితంగా ఆయన పర్సనల్ విజిట్ లాగే చూడాలి. ఖచ్చితంగా పోలీసులు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఇలా ఆంక్షలు విధించడానికి ఏంటి కారణం అన్నప్పుడు పోలీసుల నుంచి ఏం వర్షన్ వస్తుంది? ఇది ఖచ్చితంగా పర్సనల్ విజిట్ కాబట్టి, అక్కడ ప్రజల కోసం వెళ్తుంది కాదు కాబట్టి, సో కేసులు ఎలా ఉండే ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే బేసిక్గా పోలీసులు ఈరోజు వైసీపీ నేతలకు ఇచ్చిన నోట్లో కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్తూ వచ్చారు. మీరు పొదులకి వెళ్ళినా, లేకపోతే సత్తెనపల్లికి వెళ్ళినా, లేకపోతే మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ జరుగుతోంది, మీరు దీన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఆ మెన్షన్లోనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు పెద్ద స్కేల్లో లార్జ్ స్కేల్ ఆఫ్ గ్యాదరింగ్ వస్తుంది జగన్కి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇది రైతుల గురించో, లేకపోతే ఒక ప్రజా సమస్య గురించో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గురించో, లేదు ఒక ఉద్యమం గురించో వెళ్ళడం జగన్ అక్కడికి వెళుతుంది ఏంటి? తమ పార్టీ నేత, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి జైల్లో ఉన్నారు. జైల్లో పరామర్శించడానికి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జైలు దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి మరో మాజీ మంత్రి, వాళ్ళ వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ దాడి చేసింది కాబట్టి దాన్ని ఆయనకి నైతిక మద్దతు తెలపడానికో, లేకపోతే అక్కడ ఆయనకు మద్దతుగా నేనున్నానని హామీ భరోసా ఇవ్వడానికో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేది అదే, అక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే లార్జ్ స్కేల్లో క్యాడర్ వస్తుంది, పబ్లిక్ రిసీవ్ చేసుకుంటుంది, పబ్లిక్ పెద్ద ఎత్తున ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు. సో ఆయన్ని కలవాలి అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. సో